అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. కానీ పరిమాణంలో అయస్కాంతం కంటే ఇనుము పెద్దదిగా ఉన్నప్పుడు ఇనుమే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. అలానే భగవంతుణ్ణి పొందాలన్న పరితాపం పెద్దదిగా ఉన్నప్పుడు భగవంతుడే వచ్చి నిన్ను ఢీకొంటాడు. గజేంద్రుడు మహావిష్ణువును అలానే పరిగెత్తించాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామిని అలానే ఆకర్షించాడు. ద్రౌపదీ మాత శ్రీకృష్ణుల వారిని అలానే రప్పించుకుంది. చూడండి, ఈ జ్ఞాన ప్రసూనం ద్వారా మనకేం తెలియజేస్తానంటే, ఇప్పుడు అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ పరిమాణంలో అయస్కాంతం కంటే ఇనుము ఎక్కువ ఉంది అనుకోండి, అయస్కాంతము పోయి ఇనుముకు అదుక్కుంటుంది. అలాగే భగవంతుని పొందాలన్న మన యొక్క తపన అనేది నిజంగా కానీ ఉన్నట్లయితే భగవంతుడే మన దగ్గరికి వస్తాడు అనేది తెలుస్తుంది. అందుకనే ఆ గజేంద్రుడు యొక్క మహావిష్ణువుని అలానే పరిగెత్తించాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామిని అలానే ఆకర్షించాడు. ద్రౌపదీ మాత శ్రీకృష్ణుల వారిని అలానే రప్పించుకుంది. అంటే వాళ్ళు ఉండేటువంటి ఆర్తి, ఆ యొక్క భక్తి, ఆ యొక్క తన్మయం నిజం కాబట్టి ఆ భగవంతుడే వాళ్ళ దగ్గరికి వచ్చి కాపాడాడు అనేది మనకి జ్ఞాన ప్రశ్న ద్వారా తెలియజేస్తాము. ఇంకొక జ్ఞాన ప్రశ్నాన్ని కానీ తీసుకున్నట్లయితే, ఓ రాజు తన ఆస్థాన న్యాయమూర్తితో ఇలా అన్నాడు: నిష్పక్షపాతంగా విచారణ జరిపించండి, తీర్పు మనకు అనుకూలంగా ఉండేటట్టు చూడండి అని చెప్పాడంట రాజు తన ఆస్థాన న్యాయమూర్తితో. చూడండి ఎలా ఉందో. మనం చేసే ప్రార్థనలు శరణాగతి అలానే ఉంటాయి. నీ ఇచ్చయే నెరవేరుగాక అని పైకి అంటామే కానీ భగవంతుడు మనకు బెడ్ కాఫీ నుండి రాత్రి విందు వరకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఇక ఆయన మీదే అన్నట్లు ఉంటాం. అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఒక రాజు ఏం చేశాడు, తన న్యాయాధికారిని ఇలా అన్నాడు: తీర్పు అనేది నిష్పక్షపాతంగా ఉండాలా, కాకపోతే తీర్పు అనేది మనకు అనుకూలంగా ఉండాలా అని చెప్పాడు. అంటే దాన్ని బట్టి అక్కడే ఆ యొక్క రాజుగారి యొక్క ఆట అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం భగవంతుని ఇచ్చే నెరవేరు కాక అని ఊరికే మాట వరకు చెప్పేస్తే లాభంలా భగవంతుని మీద పూర్తి నమ్మకాన్ని కానీ ఉంచి, నీ భగవంతుడు స్వామి నీ ఇచ్చే నెరవేరగలక అని కానీ మనం నిశ్చింతగా ఉండగలిగితే ఖచ్చితంగా మన పనులన్నీ నెరవేరుతాయి అనేది ఈ జ్ఞాన ప్రశ్న మనకు తెలియజేస్తాం. అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్నాన్ని కానీ తీసుకున్నట్లయితే, పాతాళ భైరవి సినిమాలో తోటరాముడే కనిపిస్తాడు. ఎంత వెతికినా రామారావు కనబడాడు. కానీ తోటరాముడికి రామారావే ఆధారం. చూడండి, తోటరాములో ఎన్టీ రామారావు గారు ఆ పాత్రలో అలా జీవించాడు అనమాట. మనకి ఎక్కడ రామారావు కనబడు, ఆ తోటరాముడు యొక్క పాత్రే మనకు కనిపిస్తుంది. అలాగే ప్రపంచంలో సకల చరాచరము కనబడుతుంది మనకి. ఎంత వెతికినా భగవంతుడు మనకు కనబడాడు. కానీ ఈ సకలానికి భగవంతుడే ఆధారం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చూడండి, ఒక సినిమాలో పాత్రలు రకరకాల పాత్రలు ఉంటాయి. ఆ పాత్రను ఒక్కొక్క పాత్ర వేస్తారు. ఆ పాత్రని వాళ్ళకి జీవం పోస్తారు. కానీ ఆ పాత్ర వేసేటప్పుడు మనకు ఆ పాత్రే కనిపిస్తుంది. కానీ ఆ పాత్రకు ఆధారము ఫలానా వ్యక్తులని మనకు తెలుసు. కానీ అప్పుడు మర్చిపోతాం, ఆ పాత్రలో నేనైపోతాం సినిమా చూసాడు. అలాగే ఈ సకల చరాచర ఈ ప్రపంచంలో సకల జీవులు, రకరకాల జీవులు ఉంటాయి. అవి వాటి యొక్క పాత్రని, వాటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. కానీ అన్నీ భగవంతుని ఇచ్చానుసారంగానే ప్రవర్తిస్తాయి అని మనకి జ్ఞాన ప్రశ్నం ద్వారా తెలియజేస్తాం. అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్నాన్ని కానీ తీసుకున్నట్లయితే, వివాహంలో వధువు మెడలో వరుడు ఒకేసారి 3 ముళ్ళు వేస్తాడు, అంతే. ఆ తర్వాత దానిని ప్రతిరోజు సరిగా ఉందా లేదా అని సరి చూసుకుంటూ ఉండడు. చూడండి, ఒకసారి వివాహం జరిగేటప్పుడు వధువు మెడలో ఒకసారి తాళి కట్టేస్తాడు వరుడు. కట్టేసిన తర్వాత అయిపోతుంది, అంతే. ఇంకా అతనికి భార్య అయిపోయినట్టే. ప్రతిరోజు చూసుకోడు కదా, అతను వేసినటువంటి తాళి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోడు కదా. అలాగే శిష్యుడు గురువుకు భక్తుడు భగవంతుడికి ఒకేసారి శరణాగతి చెందుతాడు. అంతేగాని ప్రతిరోజు శరణం అంటూ బోర్లా పడడం శరణాగతి కాదు. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, ఒక వివాహం జరిగినప్పుడు వరుడు వధువు మెడలో ఒకసారి తాళేసేసిన తర్వాత ఇంకా అతని భార్య అయిపోతుంది, అంతే, ఆయనకి అయిపోయింది. అలాగే మనం కూడా మన యొక్క భక్తి ఎలా ఉండాలంటే, గురువు మీద కానీ భగవంతుని మీద ఒక్కసారి కానీ ఆయనకి కానీ మనం శరణాగతి చెందిస్తే ఇంకా మనకి ఇంకా అంత భారం అంతా ఆయన మీద వేసేయాలి. ఇంకా మొత్తం ఆయనే చూసుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం, ఊరికే మాట వరుసగానే వేస్తాం, స్వామి ఎంత నీ ఇచ్చివే నెరవేరు కాక అని. కానీ
పూర్తి సంకల్పంతో మన భక్తితో కాన ఆ భగవంతుని కానీ నిజంగా శరణాగతి చెందితే మన పనులన్నీ ఆయనే చేసి పెడతారు. నిజానికి చేసేది ఆయనే అన్ని పనులు, కానీ మనం మన వల్ల జరిగిందని అప్పుడప్పుడు భ్రమపడుతూ ఉంటాం. కాబట్టి మనకు జరిగేటటువంటి మంచి కానీ చెడు కానీ అంతా భగవంతుని ఇచ్చానుసారంగా జరుగుతుంది అని ఎరుక నీకు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు అనేది ఈ జ్ఞాన ప్రశ్న మనకు తెలియజేస్తాము. అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్నాన్ని కానీ తీసుకున్నట్లయితే, మృత్యు భయం మహావృక్షం లాంటిది, మిగతా భయాలన్నీ దానికి కొమ్మలు, అన్ని భయాలకు మృత్యు భయమే కారణం. మృత్యు భయం తొలగితే ఇంకా నీకు అన్ని భయాలు తొలగినట్టే. మృత్యు భయం తొలగడానికి ఏకైక మార్గం ఈశ్వరునికి శరణాగతి చెందడమే. చూడండి, ఇప్పుడు భయాలు అనేవి ఉంటాయి, రకరకాల భయాలు ఉంటాయి, కానీ మెయిన్ భయం ఏం తెలుసా? మనిషికి కానీ జీవులకు కానీ దేనికైనా సరే మృత్యు భయం. ఆ మృత్యు భయమే మహావృక్షం లాంటిది. అది కానీ ఉంటే నీకు అన్ని భయాలు ఉంటుంటే, కానీ మృత్యు భయం తొలగిపోతే నీకు అన్ని భయాలు ఆటోమేటిక్గా పడిపోతాయి. అంటే మరణం అనేది ఎప్పటికైనా తప్పదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీకు మృత్యు భయం ఉండదు. మనం మృత్యు భయం తొలగిపోవాలంటే ఏం చేయాలా? ఈశ్వరుని మీద పూర్తి యొక్క నమ్మకాన్ని కలిగి ఉండాలా. ఏది ఎప్పుడు జరిగినా సరే, మనకి మంచి జరిగినా సరే, చెడు జరిగినా సరే, కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, భగవంతుని మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే మనకు మృత్యు భయం తొలగుతుంది.